పూసలు అంటారా ఏమంటారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక అదేవిధంగా చూసుకుంటే నో టీ కాఫీ బ్రేక్ఫాస్ట్లో కొన్నింటికి కోత, హాస్టల్లో ఉండేవారికి వంట గ్యాస్ తెప్పలు. తెలంగాణ హాస్టల్లో వంట గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. మొత్తం ఫీజు కడుతున్న హాస్టల్లో ఉండేవారి మీద ప్రభావం పడుతుంది. వాణిజ్య ఎల్పిజి సిలిండర్ సరఫరా కొరత కారణంగా హాస్టల్కు తాత్కాలికంగా టీ కాఫీ అందించరాదని హైదరాబాద్లోని ఐటీ కారిడార్ హాస్టల్ సంఘం ప్రకటించింది. టిఫిన్లు ఇతర సమయం తీసుకునేదే లేదా అధిక నూనె వినియోగించే అల్పాహార వస్తువులను మెనూలో నుంచి తీసేసేయాలని తెలిపింది. అమెరికా, ఇజ్రాయిల్ మరియు ఇరాన్ యుద్ధం కొనసాగుతున్న అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. చపాతీ, దోశ, పూరి ఇతర సమయం తీసుకునేది లేదా అధిక నూనె కారణంగా ఈ అల్పాహార వస్తువులు మినహాయించాలని అసోసియేషన్ పేర్కొంది. తాత్కాలికంగా టీ కాఫీని అందించరాదని అసోసియేషన్ హాస్టల్కు పంపిన సందేశం స్పష్టం చేసింది. పరిస్థితి కొరతను బట్టి కూరలు, అదనపు ఆహార పదార్థాలను తాత్కాలికంగా నిలిపివేయచ్చని తెలిపింది. గ్యాస్ కొరత పరిస్థితి మెరుగుపడే వరకు కూడా బియ్యం, ఇతర ప్రాథమిక భోజనం వంటి ఆహార పదార్థాలు మాత్రమే అందిస్తారు. స్వయంగా వంట చేసుకునే సౌకర్యాలు తాత్కాలికంగా నిలిపేశారు. అన్ని హాస్టల్ యాజమానులు ప్రత్యామ్నాయ వంట పద్ధతులను అమలు చేయాలి. దయచేసి పరిస్థితి గురించి గెస్టులకు తెలియజేయాలని మేము అభ్యర్థిస్తున్నామని అసోసియేషన్ తెలిపింది. గ్యాస్ సిలిండర్ కొరతను ఎదుర్కొంటున్నామని ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ వెల్లడించింది. గ్యాస్ వినియోగాన్ని తగ్గించే పరిస్థితి నిర్వహించడానికి పరిస్థితి మెరుగుపడే వరకు అన్ని హాస్టల్ యజమానులు మార్గదర్శకాలను పాటించింది. అయితే ఇక్కడ ఇదంతా బాగానే ఉంది. మరి పీజీ హాస్టల్స్లో ఉండేవాళ్ళు పేమెంట్లు మొత్తం కడుతున్నారు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మేము చేయలేమంటే మరి మీరు తీసుకున్న డబ్బుల్ని రిటర్న్ ఇవ్వండి. పీజీ హాస్టల్స్లో ఉండేవాళ్ళు కొంతమంది హాస్టల్స్లో ఫ్రీగా ఎవరికి ఏం పెట్టడు. కంపల్సరీ వాళ్ళకి పెడుతున్నారంటే వాళ్ళ దగ్గర ఇంత ఛార్జ్ అని చేస్తారు, వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి మా మెనూ ఈ రకంగా ఉంటుంది కాబట్టి మేము ఇంత అమౌంట్ తగ్గించాము, ఇంతే పేమెంట్ తీసుకున్నాం అని చెప్పి మీరు తీసుకోవాలి. అంతేగాని సామాన్యుడి ప్రజలకి జేబులకి చిల్లులు పెట్టే ప్రయత్నాలు మానుకోవాలి. అనుకోకుండా ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లంని మరి అక్కడ హాస్టల్లో ఉండేవాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. వాళ్ళ దగ్గర మాత్రం డబ్బులు మేము మొత్తం తీసుకుంటాం. మరి మీరు ఏవైతే ఆహార పదార్థాలు ఇస్తున్నారో వాటికి కూడా బిల్లు వేస్తారు కదా మీరు. ఇవన్నీ మీరు ఏవైతే పెట్టరో ఓన్లీ భోజనము, పప్పు, అన్నం లేదంటే ఏదో మీరు ఉప్మా ఏదో పెడతారో దానికి సంబంధించిన డబ్బులు వరకే తీసుకోవాలని సామాన్య ప్రజల్లో నుంచి గట్టి వాదన వినబడుతుంది. హాస్టల్లో ఉండే విద్యార్థులు కావచ్చు, కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద అధిక భారం పడకుండా మరి దీని వైపు గురించి కూడా ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. సో మీరు ఏవైతే టీ, కాఫీ, మరి ఇడ్లీ, పూరి, దోశ లాంటివి మేము పెట్టమని చెప్తున్నారు. రోజు ఉప్మా గిర్ర తిప్పుతామని చెప్తున్నారు. తిప్పండి, తప్పు లేదు, ఆ ఉప్మానే తిప్పండి రోజు. కానీ మీరు ఏదైతే మీరు అన్నిటికీ కలిపి ఛార్జ్ చేస్తున్నారో ఈ ఛార్జ్ని మీరు తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. మరి లాస్ పోయేటప్పుడు మరి కంపల్సరీ ఓన్లీ జనాల జేబుల్లో చిల్లులు పెడతామంటే కుదరదు. దీన్ని కూడా 1కి 4 సార్లు ఆలోచించాలి. నేను చెప్పిన దాన్ని మీకు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇక స్పీకర్పై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం, లోక్సభ విపక్షాలపై అమిత్ షా ఫైర్ అయ్యారు. లోక్సభ స్పీకర్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో వీగిపోయింది. అయితే ఈ ఓటింగ్కు ముందర అధికార ప్రతిపక్షాలు ఒకరి మీద ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో రాహుల్ గాంధీ మోడీని కౌగులించిన తర్వాత కన్నుగేటడం లాంటి చర్యలను గుర్తు చేశారు. దీంతో విపక్షాలు అమిత్ షాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాల నినాదాల మధ్య సభాపతి స్థానంలో ఉన్న జగదాంబికా పాల్ ఓటింగ్ నిర్వహించారు. దీంతో విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అనంతరం లోక్సభను జగదాంబికా పాల్ రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు అవిశ్వాస తీర్మానంపై మాట్లాడుతూ అమిత్ షా విపక్షాలపై మండిపడ్డారు. ఇక ప్రమాణ స్వీకారంతో షాక్ ఇచ్చిన గవర్నర్ గురించి కూడా మనకు తెలుసు, దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇక తాగునీటి సమస్యలు పరిష్కరిస్తాం మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష తెలిపారు. ఆదిలాబాద్లో వేసవిలో ఆదిలాబాద్ ప్రజల దాహార్తి తీర్చడమే మున్సిపల్ పాలక యొక్క మొదటి లక్ష్యమని చైర్పర్సన్ బండారి అనుష అన్నారు. బుధవారం లాండసాంగి పంప్ హౌస్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. ఇక్కడ 500 kV ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో 2 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయిందన్నారు. దాన్ని యుద్ధ ప్రాతిపదికన రిపేర్ చేయించిన ఆయిల్ లీక్ కావడంతో పనిచేయడం లేదన్నారు. ఏర్పడిన అసౌకర్యానికి ప్రజలు సహకరించాలని, సాయంత్రం వరకు సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఆదిలాబాద్లో నీటి సమస్య కొత్తగా వచ్చింది కాదని మరి గత కొన్ని సంవత్సరాలుగా ఉందన్నారు. అయినా తన హయాంలో నీటి సమస్య రాకుండా మరి చర్యలు చేపడతామన్నారు. నీటి సమస్య విషయాన్ని జిల్లాలకి వచ్చిన ఇన్ఛార్జి మంత్రి
జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లి తగిన నిధుల కోసం వినతి పత్రం ఇచ్చినట్లుగా తెలియజేశారు. ఆదిలాబాద్ ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి మేము సిద్ధంగా ఉంటాం. ప్రజలు కూడా సమయంలో పాటించి మీకు కావాల్సిన వరకే వాటర్ని నింపుకున్న తర్వాత మరి నల్లాలు బంద్ చేయాలి, వేరే వారికి ఆ ప్రెషర్ అనేది వెళ్తుంది కాబట్టి మరి మీరు అలాంటి ప్రయత్నం చేయాలని ప్రజలకు కూడా పలు సూచనలు చేశారు. మున్సిపల్ చైర్పర్సన్, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుషా సతీష్ అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే గ్రామైక్య సంఘాల భవన నిర్మాణానికి భూమి పూజ, మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేకానంద తెలియజేశారు అని కూడా ప్రచురించారు. ఇక లబ్ధిదారునికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు ఎమ్మెల్యే పాయం అని కూడా మరి తెలిపారు. ఇక కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ రైతుల ప్రభుత్వం అని దోమలగూడ నుండి దోమల వాగు నుండి పంట పొలాలకు నీరు విడుదల చేశారు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లను కూడా ప్రచురించారు. ఇక ఇండోర్ స్టేడియం ప్రారంభం ఆదిలాబాద్లో మరి పోలీసుల మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు ఆదిలాబాద్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇండోర్ స్పోర్ట్స్ ప్రాంగణాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం ప్రారంభించారు. మరి పోలీసుల యొక్క మానసిక ఉల్లాసానికి ఇది ఎంతగానో తోడ్పాటు అవుతుందని చెప్పి మరి చెప్పడం జరిగింది, ప్రచురించడం జరిగింది. ఇక గుడుంబా స్థావరాలపై పోలీస్ ఎక్సైజ్ శాఖల దాడులు, 1500 లీటర్ల బెల్లం పానకం స్వాధీనం, ప్రజల సహకారంతో నాటుసారా రహిత గ్రామాలు ఆల్గామ్ను తీర్చిదిద్దుతామన్నారు. మరి పోలీసులు చెన్నూరు, మంచిర్యాల జిల్లాలో ఇది చేయటం అయితే జరిగింది. ఇక జనాభా లెక్కలు సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారని కూడా ప్రచురించారు. ఇక కోనవరం గ్రామ పంచాయతీ నూతన భవనానికి ఎమ్మెల్యే పాయిన్ శంకర్ శంకుస్థాపన చేశారని కూడా ప్రచురించారు. ఇక ఇంకోటి చూసుకోవచ్చు, తమిళనాట పొలిటికల్ వార్, ప్రజలు పట్టం కట్టేది ఎవరికి, గ్రౌండ్ రిపోర్టు మహా విశ్లేషణ చేశారని కూడా ప్రచురించారు. మరి మహా ప్రత్యేక కథనం ఇది అయితే ప్రచురించింది. ప్రాథమిక సమాచారం, రాష్ట్రం తమిళనాడు, రాజధాని చెన్నై, మొత్తం జనాభా 7.5 కోట్లు ఉన్నారు, మొత్తం ఓటర్లు 5.43 కోట్లు ఉన్నారు, మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 234, లోక్సభ నియోజకవర్గాలు 39, రాజ్యసభ సీట్లు 18 ఉన్నాయని ప్రచురించారు. ఇక 2021 అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన కూటములు ద్రవిడ మున్నెట్ర కజగం DMK కూటమి మొత్తం